ఉస్మానియా హాస్పిటల్ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హెరిటేజ్ బిల్డింగ్. వేలాది మంది పేదలకు ప్రాణాలయంగా మారిన దవాఖానా. అలాంటి బిల్డింగ్ ఇప్పుడు పాలిటిక్స్ కు సెంటర్ పాయింట్ అయింది. ప్రతిపక్షాలకు ఈ ఇష్యూ అస్త్రంగా మారితే ప్రభుత్వానికి సవాల్గా మారింది. అసలు ఉస్మానియా హాస్పిటల్ ను కూల్చక తప్పదా? రాజకీయాలను పక్కన పెడితే టెక్నికల్ టీం హెరిటేజ్ బిల్డింగ్ గురించి ఏమంటోంది? ఉస్మానియా ఆసుపత్రి కోట్లాది మందికి ప్రాణం పోసిన దేవాలయం. నిర్వహణ లోపం, అవినీతి ఆరోపణలతో హాస్పిటల్ నిర్లక్ష్యానికి గురైంది. ప్రాణాలు దక్కించుకునేందుకు వచ్చే రోగుల ప్రాణాలు తీసే సర్కారీ దవాఖానగా గుర్తింపు పొందింది. పట్టించుకునే వాళ్లు లేక పెచ్చులోడిపోయి పాతబడిపోయింది చారిత్రక కట్టడం. అలాంటి హాస్పిటల్ పై ఇప్పుడు అందరికీ ప్రేమ ఎక్కువైంది. ప్రతిపక్షాలకు కూల్చివేత అంశం అస్త్రంగా మారితే ప్రభుత్వానికి ప్రతిష్టగా మారింది. నేతల హడావిడితో టూరిస్ట్ స్పాట్ గా మారింది ఉస్మానియా. పాలిటిక్స్ ని పక్కన పెడితే టెక్నికల్ టీం ఉస్మానియా బిల్డింగ్ ను కూల్చాల్సిన అవసరం లేదని చెప్తోంది. చారిత్రక నేపథ్యమున్న హాస్పిటల్ ను కూల్చకుండా ప్రిజర్వ్ చేయాలంటున్నారు ఎక్స్పర్ట్స్. హాస్పిటల్ ఓల్డ్ స్టూడెంట్స్ బిల్డింగ్ ను పరిశీలించారు. కొన్ని మరమ్మతులు చేస్తే ఉస్మానియాను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. పడగొట్టే పరిస్థితి వస్తే ఉద్యమానికైనా వెనకాడేది లేదని హెచ్చరించారు. हमारा ये मंशा है, किसी का जान नुकसान नहीं करना चाहिए, मगर ये जो रिपोर्ट आया है JNTU बोल के बोल रहे हैं, हमको नहीं दिए अभी तक, इसलिए ये जो हेरिटेज बिल्डिंग्स का जो कंजर्वेशन अलग है। उस्मानिया का कदीम दवाखाना है गरीब लोगों के लिए, इसलिए पूरे लोग परेशान हैं, क्योंकि इसको डिमोलिश करें तो कैसा क्या होगा। बट हम ये पूछ रहे हैं कि गवर्नमेंट से हमको ये बताइए कि JNTU की रिपोर्ट दीजिए, कौन से इंजीनियर बोले आपने डिमोलिश करने के लिए, फिर इसका बोलेंगे नहीं दिए अभी तक, तो इसलिए हम क्या बोले, हम खुद बुला रहे हैं, ये लोग हम खुद इन्वाइट करें एंड वो लोग आके आज और कल दोनों आके रिपोर्ट दे देंगे, वो सब बताएंगे। ఉస్మానియా కూలే స్థితిలో ఉందని JNTU ఎక్స్పర్ట్స్ గతంలో రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారమే ప్రభుత్వం డిమాలిషన్ కు రెడీ అయింది. ఆ రిపోర్ట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఓల్డ్ స్టూడెంట్స్. స్ట్రక్చరల్, ఆర్కిటెక్ట్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ అంతా ఇందులో ఉన్నారు. ఒక్క ఉస్మానియానే కాదు, దేశవ్యాప్తంగా హెరిటేజ్ బిల్డింగ్స్ పై స్టడీ చేస్తోంది ఇంటాక్ట్ సంస్థ. ఉస్మానియాపై అభిమానంతో ఆ సంస్థ బిల్డింగ్ ను పరిశీలించింది. 2 రోజుల్లో రిపోర్ట్ రెడీ చేసి జనం ముందు పెడతామని, ఆ తర్వాత చర్యలు తీసుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. అన్ని ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఏదన్నా పడిపోతా ఉంటే ఎందుకు పడిపోతా ఉన్నది? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో రూఫ్ ప్రొటెక్షన్ చేయలేదు, ఆకులు తీసేయలేదు, నీళ్లు నిలిచిపోయినాయి, మెయింటెనెన్స్ లేదు, అనవసరం అడిషన్స్ పెట్టినారు. ఎందుకంటే ఇటువంటి బిల్డింగ్కు అన్ని మోడర్న్ సిమెంటు, కాంక్రీట్ పడేస్తే ఇది మంచిది కాదు. అటువంటివి అన్నీ మేము ఇన్స్పెక్ట్ చేసి మేము నిర్ణయానికి వస్తాం. మేము ఇంకొకటి కాకుండా దీని వెనకాల ఎంతో ల్యాండ్ ఉంది, అక్కడ కూడా మేము సజెషన్ ఇస్తాము. ఎందుకంటే ఈ కొత్త హాస్పిటల్ ఇది కూల్చి కట్టాలని లేదు, మనకి ఎంతో ల్యాండ్ ఉన్నది, దాంట్లో సరిగా ప్లాన్ చేసుకుంటే ఇంత ఇష్టం ఉన్నంత స్పేస్ ఉన్నది, మనం మంచి హాస్పిటల్ కట్టుకోవచ్చు. ఆ సజెషన్ కూడా మేము ఆలోచించు. నిజానికి ఉస్మానియా హాస్పిటల్ పరిధిలో 20 ఎకరాల స్థలం ఉందని, అది చాలా వరకు ఆక్రమణలకు గురైందంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. కబ్జాలకు గురైనా ఇంకా ప్లేస్ ఉందని, ఆ స్థలంలో ప్రభుత్వం ఎలా కావాలంటే అలా బిల్డింగ్ కట్టుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ఇప్పుడున్న బిల్డింగ్ కూల్చకుండానే కొత్త బిల్డింగ్స్ నిర్మించొచ్చంటున్నారు. కూల్చివేతకు సిద్ధమైన సర్కార్కు వీళ్ల సూచనలు చెవికెక్కుతాయో లేదో మరి.